ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోకపోతే పక్కనే ఉన్న కోలీవుడ్ కు వెళ్తారు. ఇలా వెళ్లి సెటిల్ అయిపోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఓ తెలుగు అమ్మాయి మాత్రం బాలీవుడ్ లో బాగా వేయాలని చూస్తోంది. బాలీవుడ్ హీరో వారసుడితో జత కట్టడానికి రెడీ అవుతున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దాం. తారాజువలా దూసుకెళ్లి అంతే స్పీడ్ లో కిందకొచ్చేసిన హీరోయిన్ శ్రీలీల పెళ్లి సందడి, ధమాకా వంటి వరుస హిట్స్ తో తెలుగులో క్రేజీ ఇమేజ్ ను దక్కించుకుంది. భగవంత్ కేసరి హిట్ అయినా ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర పడింది. దీంతో ప్రస్తుతం చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మరో సినిమా లేదు. గుంటూరు కారం రిలీజ్ అయి 6 నెలలవుతున్నా తెలుగులో మరో ఆఫర్ దక్కలేదు. కుర్చీ మర్తపెట్టి సాంగ్ లో ఈ అమ్మడి పర్ఫార్మెన్స్ కు దర్శకుడు వెంకట ప్రభు ఫిదాయి ప్రస్తుతం విజయ్ తో తీస్తున్న గోట్ లో ఐటమ్ సాంగ్ ఆఫర్ ఇచ్చాడు. ప్రత్యేక గీతంతో తమిళంలోకి అడుగుపెట్టడం ఇష్టం లేక రిజెక్ట్ చేసింది. అజిత్ కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరోయిన్ గా ఈ తెలుగమ్మాయి పేరు వినిపించినా సెట్ కాలేదు. సౌత్ లో ఆఫర్స్ దక్కకపోయినా బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసిందట. శ్రీలీల బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ అందుకుందంటూ బీ టౌన్ లో కథనాలొస్తున్నాయి. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ నటించే సినిమాలో శ్రీలీల హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందట. కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఇబ్రహీం రెండో సినిమాలో శ్రీలీలతో జతకట్టనున్నాడు. కునాల్ దేశ్ముఖ్ ఈ సినిమాకి దర్శకుడు. కొన్ని నెలలుగా శ్రీలీల బాలీవుడ్ భామల మేకోవర్ అవుతోంది. గుంటూరు కారంలో తప్ప పెద్దగా గ్లామర్ ఒలుకుపోయిన తెలుగమ్మాయి ఈ మధ్య కాలంలో ఇన్స్టాను హీటెక్కిస్తూ బాలీవుడ్ కి ప్రిపరేషన్ మొదలుపెట్టింది.